సరే, ఇప్పుడు మీలో ఉన్న ఎక్స్ట్రా క్వాలిటీస్ అంటే సింగింగ్, డాన్సింగ్ చూసాం. ఓ ఈవెంట్లో కుమ్మేసింది శాంతి. ఇప్పుడు డాన్స్ వేయాలంటే మా స్టూడియో కుమ్మేసి లేదు, మళ్ళీ ఫ్లోర్ అన్ని దెబ్బతింటాయి. మీ ఫ్లోరు ఏం లేదండి. ఇప్పుడు కూడా సరే, నా టాలెంట్ అని కాదు, నాకు ఇచ్చిన డైలాగు అది ప్రాక్టీస్ చేసి చెప్పడం కాదు. వాయిస్ ఎలా అంటే లేడీ అన్నప్పుడు వాయిస్ కూడా మార్చాలి కదా, మార్చుతుంటారా? లేదు, నా వాయిసే నాకు లేడీ అని నాకంటే స్పెషల్గా రాదు అక్కడ వాయిస్. ఎలానే చెప్పేస్తారు, కాకపోతే అలవాటు అయిపోయింది జనాలకి. అక్కడ పోయిన తర్వాత కాబట్టి అది టెలికాస్ట్ అయ్యేవాడికి నా వాయిస్ వచ్చేసి అమ్మాయి వాయిస్లోనే ఇంతసేపు మాట్లాడుతున్నా. ఎలా వచ్చింది ఇప్పుడు కొంచెం గొంతు రాయని వల్ల అలా వచ్చిందేమో, కానీ నా వాయిస్ కంటే బాగానే ఉంటుంది. కాబట్టి లేదు, నా వాయిస్ చాలా మంది ఉన్నారు ప్లస్ ఏ వాయిస్ అంటారు. కాబట్టి ఓకే. ఇప్పుడు లేడీస్ దాంట్లో వాయిస్ ఉంటేనే లేడీస్ అవుతుంటారా? తెలియదా వాళ్ళు జనాలు చూసే వాళ్ళకి? జబర్దస్త్లో చేసేవాళ్ళు జెంట్సే అని తెలియదా? వాయిస్ మార్చినంత మాత్రం రియల్ లేడీస్ అయిపోతారా? లేదండి, మీలో ఉన్న టాలెంట్. దానికి శాంతి స్వరూప్ గారు బాగున్నారండి, అయ్యో ఇప్పుడే వచ్చారా, ఓకేనండి అని అలా మనసు. నేను నార్మల్గా అలాగా గొంతు పర్టికులర్గా చెప్పే అవసరం నేను చేయను. నా వాయిస్ నేను ఇప్పుడు దాకా అలా చెప్పుకుంటూ పోవడమే, అంతవరకు ఓకే. బాగుంది శాంతి స్వరూప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా చాలా బిజీ, మీరు ఇంకా బిజీ అవ్వాలి, మంచి మంచి షోలు సినిమాలు చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ బారావ్ గారు. రియల్గా అమ్మగారిని అడిగానని చెప్పండి. డెఫినెట్లీగా ఫాదర్ లేరు, మదర్ని అడిగానని చెప్తాను. రియల్గా ఈరోజు ఐ డ్రీమ్కి నేను వచ్చి ఇలా ఇంటర్వ్యూ నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇది నా మనసులో భావాలు. ఎందుకంటే నాకు అంటే ఒక మంచి పొజిషన్లో ఉన్న ప్రతి వ్యక్తికి వెనకాల సాధారణంగా అంత ఈజీగా ఏది రాదు. చాలా స్ట్రగుల్స్, చాలా కష్టాలు దాటి వస్తేనే ఒక పొజిషన్. అందరూ అంటారు స్ట్రగుల్స్ లేకుండా ఏ ఆర్టిస్ట్ కూడా రారండి. నేను చెప్పినంత మాత్రం నేను ఒక్కనే స్ట్రగుల్ పడాలి, ప్రతి ఒక్కరు పడ్డారు, బట్ అందులో నేను కూడా ఉన్నాను. అంతగా స్ట్రగుల్ లేకుండా ఎవరు కూడా రారండి. ఇప్పుడు చాలామంది అంటారు మేము కూడా జబర్దస్త్ కనబడితే చాలా జబర్దస్త్ రావాలి, ఎలాగండి జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఇప్పుడు ఈజీగా అలా వచ్చేయడం అంటే ఇంకేముంది చెప్పండి. వాళ్ళకి తెలియదు వీళ్ళందరూ ఇంత స్ట్రగుల్ పడి రావాలి, ఈజీగా ఏదో వచ్చేసారు కదా, ఈరోజు స్టేజ్ ఎక్కేసారు అనుకుంటారు. పర్టికులర్గా కూడా కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుందండి. అది మా ఇప్పుడు ఈరోజు జబర్దస్తే దానికి స్ఫూర్తి. డెఫినెట్లీగా అది చాలామంది అంటారు ఫేకా అండి అది అంటుంటారు కదా. లేదండి, ఖచ్చితంగా దాంట్లో టాలెంట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. వాళ్ళు ఏం లేదు దాంట్లో, ఏ విధి టీమ్ లీడర్లు కూడా మారుతూ చాలా మంది వస్తున్నారు. ఎవరు టాలెంట్ వాళ్ళది, ఎందుకంటే అందరూ కూడా అవకాశం ఇస్తారు. మీరు కూడా ఎప్పుడు టీమ్ లీడర్ ఎప్పుడు అవుతారు మరి? ఇలా ఉండడం అంటే ఇష్టం లేదా? ఇలా అమ్మాయి గెటప్ వేసిన అబ్బాయిలు ఎవరు అవ్వలేదు కదా, మేబీ మీరే ఒక వే క్రియేట్ చేయొచ్చు. టీమ్ లీడర్ శాంతి స్వరూప్ లేదండి, నాకు అసలు ఆలోచన కూడా లేదు. నిద్రపోతున్నప్పుడు కల్లో కూడా రాదు. ఎందుకంటే దీనివల్ల 4 స్కిట్లు చూసుకుని హ్యాపీగా ఉన్నా. టీమ్ లీడర్ అంటున్నారు, పాపం వాళ్ళు పడే స్ట్రగుల్ ఎంత ఉంటుందో తెలుసా? వాళ్ళు పాపం 2 రోజుల ముందే 3 రోజుల ముందే స్కిట్లు చూసుకొని రాసుకొని వాళ్ళ ఫ్యామిలీ చూసుకుని వాళ్ళు ఎంత స్ట్రగుల్ పడతాయి. ఈరోజు పాపం వాళ్ళు స్టేజ్ ఎక్కుతున్నారంటే ఊరికే కాదు, టీమ్ లీడర్లు అంటే 12 మంది ఊరికే లేరు. పాపం వాళ్ళు ఉన్న ఎంత స్ట్రగుల్, వాళ్ళు బయట ఎంతో బెటర్. వాళ్ళు ఇచ్చిన డైలాగ్ మేము ఇస్తాము, 10 నిమిషాలు పక్కన ప్రాక్టీస్ చేసుకుంటాం, చెప్పేస్తున్నాం. మాకు ఈ లైఫ్ చాలు. టీమ్ లీడర్గా ఉండి ఊహించుకోవడానికి మాకు వద్దు, అది అసలు లేదు కూడా లేదు. ఇలా ఈ లైఫ్ చాలా బాగుంది. మమ్మల్ని ఆదరిస్తున్న మా టీం లీడర్ ఉన్నంతవరకు మాకేంటండి, మేము ఎప్పటికైనా మేమే ఇప్పుడు ఉన్నా కూడా మా టీం లీడర్ అంత ధైర్యం మాకు అదే లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, శాంతి గారు, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ బారావ్ గారు.